ఆస్తులను కాదు అభివృద్ధి ఉపాధి సంక్షేమాన్ని కోరుకుంటున్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని రావులమ్మ నగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధంగా కొనసాగుతుందని, దానిపై అనవసర వ్యాఖ్యలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు. మావి గన్ పేరుతో గన్ కల్చర్ను ప్రోత్సహించే విధంగా మాట్లాడటం రాష్ట్రానికి మంచిది కాదని పేర్కొన్నారు. 3 రాజధానుల నినాదాన్ని ప్రజలు గత ఎన్నికల్లో తిరస్కరించారని, ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందని జ్యోతుల నెహ్రూ అన్నారు. సాక్షి పేపర్లో పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశారు. చాలా ఆశ్చర్యం వేసింది. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకో నాకు అర్థం కాదు. ఈ రాష్ట్ర రాజధాని గురించి మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాం. అసలు ప్రజాస్వామ్యం మీద విలువ కానీ అవగాహన కానీ భారత రాజ్యాంగం మీద అవగాహన కానీ లేని వ్యక్తి ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన స్టేట్మెంట్ చూస్తారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర లోక్సభలోని రాజ్యసభలోని అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొంది ఆమోద ముద్ర వేయించుకున్న తర్వాత నేను వస్తాను, నేను రేపు ఎన్నికల్లో మావిగన్ అనేటటువంటి స్లోగన్తో ఎన్నికలకు వెళ్తాను, మీది అమరావతి స్లోగన్. అతను ఇప్పుడు మా స్లోగన్ నిర్దేశించగలరు. నా ఏజెండాను ఆయన ఇది చేయడానికి అతను రాష్ట్ర రాజధాని అని చెప్పి అత్యున్నతమైనటువంటి విధానంలో లోక్సభలో ఆమోదం పొందింది, బిల్ అయింది, చట్టమైంది, రాజ్యసభలో అయింది, రాష్ట్రపతితో ఆమోదం పొందింది. పొందిన తర్వాత ఆ స్లోగన్ తోటి అతను వెళ్ళాల్సిన వెళ్తాను అన్నాడంటే అతను వెళ్తే వెళ్ళొచ్చు, రకంగా మార్చగలుగుతాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కర్మగాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కర్మగాలి అతను మళ్ళీ ఎన్నికల్లో కానీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకున్నాం. ఇక్కడ తీర్మానం చేయడానికి సరిపోతాడు తప్పించి కేంద్రాన్ని నిర్దేశించడానికి ఇతరుడు. ఒక్కసారి ఒక బిల్లు ఆమోదం పొందిన తర్వాత అసలు దాన్ని మళ్ళీ తిరిగి ఆ బిల్లును మళ్ళీ రద్దు చేయాలన్నా, తిరిగి ఆమోదం మళ్ళీ వేరే రకంగా పొందాలనుకున్నా అసలు ఎంత మెజారిటీ ఉండాలి? సరే, ఎన్నిటికీ పక్కన పెడతాం. అటువంటి అంశం మీద పోయిన ఎన్నికలు జరిగాయి. అదొక ప్రధానమైనటువంటి అంశం. మన ఎన్నికలు జరిగినటువంటి విధానంలో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం. పదకొండు సీట్లకు పరిమితం చేశారు. ఆ అంశం మీద ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ దాని గురించి మళ్ళీ నీకు రిఫరెండం, రేపు పొద్దున్న మళ్ళీ అదే అంశం మీద నేను వెళ్తాను అని చెప్తున్నాను. నువ్వు వెళ్తానన్నది కరెక్ట్.
మావి గన్ అంటే మా విధానం గన్ కల్చర్. ఇక్కడ మీరు క్లియర్గా అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే అతను కరెక్టే, ఆ విధానాన్ని పెట్టుకుని ఎన్నికలకు వెళ్తానంటున్నాడు. పాపం దాన్ని మనం ఏదో మళ్ళీ ఏదో అమరావతి అంటున్నట్లు లేదా ఇది అంటున్నాడు అనుకుంటున్నాం. అతని విధానం అతను మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. మా విధానం, మా అంటే మా, వి అంటే విధానం, గన్ డైరెక్ట్గానే చెప్పాడు అక్కడ గన్ వద్దులు. మా విధానం గన్ కల్చర్ అనేటటువంటి నినాదంతో నువ్వు ఎన్నికలకు వెళ్తావు, దాన్ని ఉపయోగిస్తావు కూడా. వేరే ఎక్కువ చెప్పక్కర్లేదు మనం, నీ పరిస్థితి చూస్తే అంటావు. ఎస్ అంటే విశాఖపట్నంలో ఆయన తెచ్చినటువంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సాధించినటువంటి గూగుల్ డేటా సెంటర్, అది అబద్ధం. మాస్క్ అడిగితే ఆయన పిచ్చోడు చేసి చంపేయావు, నడి రోడ్డు మీద దొర్లించి మరీ కొట్టేసావు. ఆ రోజు కనపడలేదా? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు తీసుకున్నావా? నువ్వు చేస్తే ఒక న్యాయమా, ఎదుటోడు చేస్తే ఒక న్యాయమా? ఇవాళ సాయికృష్ణ వాడు ఎవడో తెలీదు, అతని వ్యక్తిత్వం గురించి నాకు అవసరం లేదు. పోలీసులు అక్కడ తప్పుడుగా వ్యవహరించారు. మనిషిని మనిషి చేతిలో తీసుకుని చంపేటటువంటి హక్కు భారత రాజ్యాంగం అక్కడ చూపట్లే. ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చర్య అంటే ప్రాథమిక ఆధారాలతో తప్పులు దొరికాయి కాబట్టి